ముంబైకి చెందిన నటి మోడల్ కాదంబరి జత్వానీ మీద ఛార్జ్షీట్ దాఖలైంది. ఆమె బ్లాక్మెయిల్ చేసిందని, ఎక్స్టార్షన్ చేసిందని ఈ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ పరిణామం శనివారం నాడు జరిగింది. చాలామందికి వెంటనే కన్ఫ్యూజన్ వస్తుంది. కాదంబరి జత్వానీ వేరే వాళ్ళ మీద, అంటే సీనియర్ పోలీస్ అధికారుల మీద గతంలో కేసు పెట్టారు. తనని అక్రమంగా నిర్బంధించారని, తన ఫ్యామిలీని కూడా నిర్బంధించారని, తన మీద అక్రమంగా కేసు పెట్టారని ఆవిడ కేసు పెట్టింది. అదంతా 2024లో ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఫాలో అయ్యాం. మరి ఇదేంటి ఇప్పుడు కాదంబరి జత్వానీ మీద ఎదురు సిఐడి వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం ఏంటి? దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తాను. ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2024 ఫిబ్రవరిలో కాదంబరి జత్వానీ ఆవిడ కుటుంబ సభ్యుల మీద పోలీసులు ఒక కేసు పెట్టారు. కేసు పెట్టి ముంబై వెళ్ళి ఆమెను, ఆమె తల్లిదండ్రుల్ని విజయవాడకి పట్టుకొచ్చి జైల్లో పెట్టారు. వాళ్ళు దాదాపు 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్ వచ్చింది. 2024 మేలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు ఏమిటంటే, కాదంబరి జత్వానీ మీద అక్రమంగా కేసు పెట్టి ఆవిడని అక్రమంగా జైల్లో పెట్టి హింసించారు. ఇందులో చాలా సీనియర్ అధికారులు పాల్గొన్నారు. దీని వెనక అప్పటి ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారు. ఈ ఆరోపణల మీద కుట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2024లో ఒక కేసు పెట్టింది. అందులో వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి కుక్కల విద్యాసాగర్, అలాగే ఇతర సీనియర్ పోలీస్ అధికారులు ఇంక్లూడింగ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, కాంతిరాణా తాత గారు, విశాల్ గున్నీ గారు, వీళ్ళంతా ఐపీఎస్ అధికారులు. వీళ్లతో పాటు ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల మీద కూడా కేసు పెట్టారు. అయితే ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలైంది కాదంబరి జత్వానీ మీద జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అంటే 2024 ఫిబ్రవరిలో పెట్టిన కేసులో. సో ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. అప్పుడు పెట్టిన కేసు ఏమిటి? ఈవిడ ఒకటి బ్లాక్మెయిల్ చేస్తోంది, ఎక్స్టార్షన్ చేస్తోంది అని చెప్పి కుక్కల విద్యాసాగర్ పెట్టాడు ఆ కేసుని. ఎక్స్టార్షన్ చేయడం అంటే ఏంటి? అంతకుముందు గతంలో కొంత పరిచయం ఉంది, ఆ పరిచయం సందర్భంగా తీసుకున్న ఫొటోస్ని చూపించి వాటిని బయట పెడతాను అని బెదిరించి తన దగ్గర డబ్బులు కాజేసింది అని. దాంతోపాటు ఆవిడ మీద ఒక ఫోర్జరీ కేసు కూడా పెట్టారు. ఆవిడ జగ్గయ్యపేట ప్రాంతంలో కొంత పొలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతో అమ్మటానికి ప్రయత్నించింది అని. సో ఇప్పుడు తాజాగా సిఐడి వాళ్ళు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీటు కాదంబరి జత్వానీ మీద, ఆవిడ మీద వచ్చినటువంటి బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్ ఆరోపణల మీద. సో సిఐడి పోలీసులు ఈ ఛార్జ్షీట్లు ఏమి తేల్చారంటే, అవును, ఈవిడ బ్లాక్మెయిల్ చేసిన మాట వాస్తవం, ఎక్స్టార్ట్ చేసిన మాట వాస్తవం, కుక్కల విద్యాసాగర్ దగ్గర ఆ విధంగా 1,32,00,000 రూపాయలు కాజేసింది అని చెప్పి చెప్పటానికి ఆధారాలు ఉన్నాయి. ఆవిడ బెదిరింపులకు భయపడి ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను రకరకాల టైమ్స్లో 1,32,00,000 రూపాయలు ఆవిడకి పంపించినట్టుగా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అయితే ఈ కేసులో ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్, ఆవిడ తండ్రి, తల్లి, సోదరుడు, వీళ్ళ మీద కూడా పెట్టారు అంతకుముందు. కానీ వీళ్ళెవరికి పాత్ర ఉన్నట్టుగా ఆధారాలు లేవు అని చెప్పి సిఐడి తేల్చింది. అయితే ఈ ఛార్జ్షీట్లో ఆవిడ ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించింది అనేటువంటి ఆరోపణల మీద మరి ఎటువంటి ప్రస్తావన అయితే లేదు. ఇప్పటిదాకైతే మనకు ఆ సమాచారం తెలియదు. అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, 1,32,00,000 రూపాయలు ఈ కుక్కల విద్యాసాగర్ నుంచి ఆవిడ ఎక్స్టార్ట్ చేసింది అని. మరి అప్పట్లో చాలా హడావుడైంది. 2024లో కాదంబరి జత్వానీ అనేక ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల మీద విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి ఆదేశాలతో అందరి మీద ఒక కేసు నమోదైంది, ఇంక్లూడింగ్ కుక్కల విద్యాసాగర్, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, కాంతిరాణా తాత గారు, విశాల్ గున్నీ గారు. అది సెపరేట్ కేసు. ఆ కేసులో ఈ కుక్కల విద్యాసాగర్ గారు అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్ వచ్చిన దానికి బయటకు వచ్చాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన మీద కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఆయనతో పాటు మరో 2 ఐపీఎస్ అధికారులు, కాంతిరాణా తాత, విశాల్ గున్ని, వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదైనప్పుడు ఈ ముగ్గురు సస్పెన్షన్కి గురయ్యారు. ఎప్పుడు 2024లో కేసు పెట్టినప్పుడే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్లోనే కొనసాగుతున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ఆ సస్పెన్షన్ ఎక్స్టెన్షన్లో ఉంది ప్రస్తుతానికి. మరి ఈ కేసులో ఛార్జ్షీట్ పెట్టలేదా? ఈ కేసు ఏమైంది?
ఏంటి ఈ కేసులో ఆరోపణలు? కాదంబరి జత్వాని ఏమని ఆరోపించిందంటే, అప్పటి ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలకు అనుగుణంగా తనని బెదిరించడానికి తన మీద తన కుటుంబం మీద అక్రమంగా కేసులు బనాయించి చెప్పా పెట్టకుండా ముంబై నుంచి కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకొచ్చి జైల్లో పెట్టారు అని. సో ఈవిడ మీద కేసు పెట్టడంలో, ఈవిడ ముంబై నుంచి తీసుకురావడంలో, జైలుకు పంపించడంలో అన్నీ అక్రమాలకు పాల్పడ్డారు సీనియర్ పోలీస్ అధికారులు అనేది ఆరోపణ. అప్పట్లో వచ్చినటువంటి రూమర్ ఏంటంటే, సజ్జన్ జిందాల్ గారిని కూడా ఈవిడేదో బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించింది. ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్టు, భారతదేశంలోనే ముంబైలో ఉంటాడు ఆయన. దానికి సంబంధించి కాదంబరి జత్వాని ఒక కేసు కూడా వేసింది కోర్టులో ముంబైలో. ఆ టైంలో కోర్టుకు హాజరయ్యి సాక్ష్యం ఇవ్వకుండా సజ్జన్ జిందాల్ గారు తన మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆయన ద్వారా కేసు పెట్టించి ఆవిడ తల్లిదండ్రుల్ని ముంబై నుంచి తీసుకొచ్చి జైల్లో పెట్టారు అని. అయితే ఈ కేసుల్లో ఎక్కడా కూడా సజ్జన్ జిందాల్ గారి పేరు ప్రస్తావనకే రాలా. అప్పటికీ ఇప్పటికీ అదొక రూమర్గా మాత్రమే ఉంది. అయితే ఇంతకీ కాదంబరి జత్వాని పెట్టినటువంటి కేసులో పరిణామాలు ఏంటి, లేటెస్ట్ స్టేటస్ ఏమిటి అంటే, 2025 మేలోనే కాంతిరాణా తాత, విశాల గున్ని, మిగతా పోలీస్ అధికారులు హైకోర్టుకు వెళ్ళారు. క్వాష్ పిటిషన్ వేశారు వాళ్ళు. మా మీద అక్రమంగా కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అని. వెళితే అప్పట్లో హైకోర్టు ఏమని ఆర్డర్స్ ఇచ్చిందంటే, మేము చెప్పే వరకు ఈ కేసులో మీరు విచారణ కొనసాగించవద్దు, ఎవరికి సమ్మన్స్ ఇవ్వద్దు, ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయొద్దు అని చెప్పారు. ఆ కేసు హైకోర్టులో అప్పటికే ఇప్పటికే నడుస్తూనే ఉంది. అంటే ప్రస్తుతం ఆ కేసు ఒక రకమైనటువంటి సస్పెండెడ్ యానిమేషన్లో ఉంది. ఆ కేసులో ప్రస్తుతానికి విచారణ లేదు, ఛార్జ్షీట్ కూడా లేదు కోర్టు ఆదేశాల మేరకు. అయితే ప్రభుత్వం మాత్రం వీళ్ళందరినీ సస్పెన్షన్లోనే ఉంచింది. వాళ్ళ సస్పెన్షన్లని కొనసాగిస్తోంది, ఎక్స్టెండ్ చేస్తూ వస్తోంది. ఇక చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అప్పుడు కాదంబరి జత్వాని చాలా ఆరోపణలు చేసింది వీళ్ళందరి మీద. ఆవిడని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ముంబై నుంచి అని చెప్పి అందరూ మాట్లాడారు, పేపర్లో వచ్చింది. నేను కూడా మాట్లాడాను చాలాసార్లు ఆ కేసు గురించి. మరి అవన్నీ అబద్ధాలా? ఈవిడే మరి ఎక్స్టార్షనిస్టు అని చెప్పి ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు కదా అని అంటే, ఈ రెండింటిని వేరువేరుగా చూడాలి. కాదంబరి జత్వాని ఎక్స్టార్షన్ చేసి ఉండొచ్చు పోలీసులు చెప్పేదాని ప్రకారం. 1,32,00,000 ఆవిడ అకౌంట్లోకి వచ్చినాయని. అయితే దానికి అర్థం కాదంబరి జత్వాని మీద అప్పటి సీనియర్ పోలీస్ అధికారులు మరి అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం అక్రమంగా కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయలేదు అని అర్థం కాదు. అది వేరే, ఇది వేరే. ఆవిడ ఎక్స్ట్రాక్షన్ చేసి ఉండటానికి అవకాశం ఉంది. అదే సమయంలో ఆవిడని బెదిరించాలి, భయపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అక్రమంగా ఒక కేసు బనాయించి ఆవిడ్ని ముంబై నుంచి తీసుకొచ్చి జైల్లో పెట్టలేదు అని కూడా చెప్పలేం. ఒకటేమో ఆవిడ అరెస్ట్లో ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి అనేది ఇప్పటికే రూఢి అయింది. ఏంటి ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే, ఆవిడ మీద యాక్చువల్గా కేసు నమోదు కావడానికి ముందే యాక్షన్ ప్రారంభమైంది. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, పై స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆవిడ్ని అరెస్ట్ చేయాలని, ఆవిడ మీద కేసు పెట్టాలని. అందువల్ల ఫార్మల్గా కేసు నమోదు కాకముందే ముంబై ప్రయాణానికి టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి. కాబట్టి కాదంబరి జత్వాని ఎక్స్టార్షన్కి పాల్పడింది అని చెప్పి ఇప్పుడు సిఐడి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి కోర్టులో. దానికి అర్థం కాదంబరి జత్వాని మిగతా సీనియర్ పోలీస్ అధికారుల మీద పెట్టిన కేసు లేనట్టు కాదు. ఆ కేసు ప్రస్తుతం లైవ్లోనే ఉంది. కాకపోతే హైకోర్టు ఆదేశాల మేరకి ప్రస్తుతం డార్మెంట్గా ఉంది. అంటే అందులో ఎటువంటి విచారణ జరగడం లేదు. హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునే వరకు, ఒక నిర్ణయాన్ని వెలువరించే వరకు బహుశా ఆ కేసు ముందుకు వెళ్ళదు. కానీ ఆ కేసులో అప్పటికీ ఇప్పటికీ కూడా పిఎస్ ఆంజనేయులు గారు, కాంతిరాణా తాత గారు, విశాల గున్ని గారు ముగ్గురు సస్పెన్షన్లోనే ఉన్నారు. 2 సంవత్సరాల పైనుంచి వాళ్ళు సస్పెన్షన్లో కొనసాగుతూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద కేసు అంటే కాదంబరి జత్వాని ఈ సీనియర్ పోలీస్ అధికారుల మీద పెట్టిన కేసు అయితే ఓపెన్ ఎండెడ్గానే ఉంది ప్రస్తుతానికి. అయితే ఆవిడ మీద అప్పట్లో పోలీసులు పెట్టిన కేసు ఇప్పుడు కొలిక్కి వచ్చింది, ఛార్జ్షీట్ వేశారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ కేసు మీద ఉదాహరణకి సాక్షిలో ఒక వార్త వచ్చింది, కూటమి కుట్రలు బట్టబయలు అని. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఈవిడ ఎక్స్ట్రాషనిస్టు, అందువల్ల ఈవిడ మీద కేసు పెట్టారు, కాబట్టి ఈవిడ మీద కేసు పెట్టి ఈవిడని తీసుకురావడం తప్పు కాదు,
ఆవిడని అడ్డం పెట్టుకొని సీనియర్ పోలీస్ అధికారులని కూటమి ప్రభుత్వం వేధిస్తోంది అనేది అప్పటికి ఇప్పటికీ వాళ్ళు చెప్పేది. సో తాజాగా కూడా వాళ్ళొక వార్తా కథనం రాసి దానికి కూటమి కుట్రల బట్టబయలు అని చెప్పి హెడ్లైన్ పెట్టారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఇందులో కూటమి ప్రభుత్వానికి గనక ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా ఆసక్తి ఉంటే, దీన్ని వన్ సైడెడ్గా చూపించాలి అని చెప్పి అనుకుంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో కాదంబరి జత్వానీ మీద, వాటిని డైల్యూట్ చేసేవాళ్ళు. అంటే ఎక్స్టార్షన్ చేసింది ఈవిడని చెప్పి పెట్టారు అప్పట్లో. ఎక్స్టార్షన్ ఏమీ చేయలేదు అని చెప్పి దాన్ని డైల్యూట్ చేసేయచ్చు వీళ్ళు. అలా చేయలా. దాన్ని మరి సిన్సియర్గానే ఇన్వెస్టిగేట్ చేసి 1,32,00,000 రూపాయలు కుక్కల విద్యాసాగర్ అకౌంట్ నుంచి ఈవిడ అకౌంట్లోకి వెళ్ళినాయి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసి ఆ మేరకు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాబట్టి ఈ కేసులో కూటమి ప్రభుత్వం ఓపెన్ మైండ్తోనే ఉంది. ఏదో ఉద్దేశపూర్వకంగా అప్పటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఏకపక్షంగా వ్యవహరించాలని చెప్పి అనుకోలేదు అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే సిఐడి ఇంత ఇండిపెండెంట్గా వ్యవహరించి రాజకీయంగా అనుకూలంగా లేకపోయినా కూడా కాదంబరి జత్వానీ ఎక్స్టార్షన్గా పాల్పడింది, బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వరు, ఛార్జ్షీట్ వేయరు. వైసీపీ ప్రభుత్వంలోనైతే ఆ రకంగా ఛార్జ్షీట్ దాఖలయ్యేది కాదు అని మాత్రం చెప్పొచ్చు.